మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వాయమ్మని మొన్నటి వరకు ఏమో భూకంపం వచ్చిందని ఏమో బుగ్గులైంది. గాడొస్తే అందరికి బాధ అనిపించే, గాడున్న వాళ్ళందరూ ఉన్నాయి లేని అని చదువుకొని ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అల్లకెళ్ళి బయటకు వచ్చుడే ఆలస్యం లేదు. ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది, తెగ చక్కర్లు కొట్టబట్టే. గదేనుల్లా భూమి సముద్రంలో కలిసిపోతుందని వచ్చిన వీడియో చూసిన కాంచి నాకైతే తెగ బుగులవుతుంది. మీరు కూడా బట్టలు చదువుకోర్రి మరి. ఆయనతో ఏమన్నా అయిందనుకో ఎందుకు పానాలతో ఉంటే ఇంత అడుక్కొనైనా తిని బతకొచ్చు. గా వీడియో ఏందో చూద్దాం పారి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎందుకంటే ఇది భూమి సముద్రంలో కలిసిపోతుందన్న ఆందోళన రేకెత్తుతోంది. సముద్ర స్థాయిలో పెరుగుదల, ధ్రువ ప్రాంతాల్లో జరిగే మార్పులు ఇవన్నీ భవిష్యత్తులో భూమి సముద్రంలో కలిసిపోతుందనే ముప్పును సూచిస్తున్నాయని ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారన్న ప్రశ్నకు సమాధానం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో ఒకటైన ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఈ వీడియోను రికార్డ్ చేసింది. ది ఫ్రేమ్ 2 మిషన్ పేరుతో 4 మంది వ్యోమగాములు స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. వారు భూమి మీద ఉన్న ఉత్తర దక్షిణ ధృవాలను 90 డిగ్రీల కోణంలో స్పష్టంగా చిత్రీకరించారు. ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసంగా పేర్కొంటున్నారు. ఈ వీడియోలో కనిపిస్తోన్న మంచు దిబ్బలు, అవి క్రమంగా కరిగిపోతున్న దృశ్యాలు భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొనే వాతావరణ సంక్షోభాన్ని సంకేతాలుగా చూపిస్తున్నాయి. ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా మాయాజాలంలా కనిపిస్తున్నా అందులో నిజాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. మంచు దిబ్బలు నీలంగా మారిపోతున్నాయి. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఆ మంచు ఎలా కరిగిపోతుందో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే ప్రయోజనాల్లో భాగమని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పేస్ ఎక్స్ విడుదల చేసిన ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియో పైన ప్రపంచ వాతావరణ పరిశోధకులు ఇప్పుడు అధ్యయనం ప్రారంభించారు.